గుడ్డిగా గుర్తు పెట్టేయాలి అంటే ఇక్కడ నుంచి అంటే హై నెక్కే వేస్తారు. అప్పుడు ఎట్లా తెలుస్తదని మీకు డౌట్ రావచ్చు. అట్లాంటప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 లేదా 2 ఇంచులు మార్క్ చేసేస్తే ఎవరికైనా సెట్ అయిపోద్ది. ఎవరికి సరిపోదండి అంటేను హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదు. ఇక్కడ 5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోదనమాట. అట్లాంటి వాళ్ళకి వచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇంక ఇక్కడ చెస్ట్ అనేది హెవీగా ఉన్న వాళ్ళకి కూడాను ఇక్కడ నుంచి ఒక 5.5 ఇంచులు మార్క్ చేయాలి. అది మనకి ఆది బ్లౌజ్ చూడంగానే కొన్ని అర్థమైపోద్ది. కొన్నిటికి ఏంటంటే మెజర్మెంట్స్ చూడంగానే మనకు అర్థమైపోద్ది. ఓకే, వీళ్ళకి వచ్చేసి మనం నడుము కొలత ప్రకారం ఇంకా సెట్ అవ్వదు అని. ఓకేనండి, ఫార్ములా అయితే ఇదే అనమాట. చంకకి ఎవరికైనా డ్రెస్సులకైనా, హై నెక్ అయినా, డీప్ నెక్ అయినా, వేటికైనా కూడా ఫార్ములా ఇదే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఒక సాదా బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మెజర్మెంట్స్ తోటి. ఇక్కడ చూడండి, కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూర పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి కస్టమర్ దగ్గర 14.5 ఇంచులు తీసుకున్నానండి. ఓకేనా, ఇంక వీళ్ళకి వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు. ఓకేనా, డీప్ వచ్చేసి 9 ఇంచులు అనమాట. అప్పర్ చెస్ట్ కొలత అవన్నీ ఏం తీసుకోలేదండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం నడుము కొలత ప్రకారమే వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకేనండి, ఇంతవరకు ఓకే కదా. ఇంకా ఫ్రంట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫ్రంట్ పొడవు ఎంత, ఫ్రంట్ నెక్ ఎంత అనేది కూడా తర్వాత చెప్తాను అనమాట. ఫస్ట్ మనకు పొడవు ఎంత అండి? 14.5. దీనికి వచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 15.5 ఇంచులండి. అదే 15.5 ఇంచులని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనండి, ఇప్పుడు మనకి నడుము కొలత ఎంత అండి? 34 ఇంచులు అనమాట. అందులో 4వ భాగం ఎంత? 8.5. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ విధంగా 8.5 ఇంచులకు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అనమాట. ఓకేనండి, ఇంక ఈ నడుము కొలత 4వ భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఏంటిది? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. అప్పుడు ఎంత అండి? 9.5 ఇంచులు. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా 9.5కి మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేస్తాను. ప్లస్ ఖర్చు ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి తనకు వచ్చేసి ఒక 5.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఓకేనా, అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి, ఇంకా వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నెక్ మార్క్ చేస్తానండి. 2.5 ఇంచులు. డీప్ వచ్చేసి 9 ఇంచులు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా 9 ఇంచులు మార్క్ చేసేస్తున్నాను. అదే 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇంకా పైన 2.5 పెట్టాను కదా, కింద వైపున వచ్చేసరికి ఒక 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. 3 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. వచ్చేసి బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఓకేనండి, ఇంక వీళ్ళకి చంకడం ఎంత అనేది మనకు తెలియదండి. ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మనకంటే ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడం. ఓకే, ఈ కార్నర్ దగ్గర నుంచి వచ్చేసి పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఈ స్కేల్ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఓకేనండి, ఇంకా మన ఫార్ములా ఏంటి? హ్యాండ్ జాయిన్ చేయడం, షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకుని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో అది మార్క్ చేయాలన్నమాట. ఓకేనా, వీళ్ళకి వచ్చేసి నేను చంక రౌండ్ చెప్పలేదు కదండి, 8.5 అనమాట. ఓకేనా, చంక రౌండ్ వచ్చేసి మనకి 8.5 కావాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఈ విధంగా 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా కొలవాలండి. ఇంకా 8.5 వచ్చిందా లేదా, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందని మనకు తెలిసిపోద్ది. ఓకే, ఎంత వచ్చింది? నాకు 9 ఇంచులు వచ్చింది. ఓకేనా, వీళ్ళకి వచ్చేసి 6 ఇంచులు పెట్టినప్పుడు మనకి 9 వచ్చింది. మనకు కావాల్సినంత 8.5. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ పైకి మార్క్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అండి, 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని మళ్ళీ రౌండ్ షేప్ ఇవ్వాలి. ఓకేనా, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసాము. ఇంకా ఈ హ్యాండ్ ఎక్కించడానికి ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టే కదా మనం హ్యాండ్ ఎక్కిస్తాము. ఆ విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు కొలవాలండి. ఓకేనా, ఒక కస్టమర్కి ఎంత చంకరం ఉందో అది తెప్పించడానికి ఇదే ఫార్ములా యూజ్ చేయాలి.
అంతేగాని ఒక కస్టమర్‌కి ఇంతే చంక డౌన్ పెట్టండి అనేది పెద్ద రాంగ్ అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అది మీకు చెప్పడం కోసమే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడాను చంక గురించి ఎక్కువ చెప్తున్నాను. ఓకేనండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. మళ్ళీ నేను ఈ విధంగా కొలుస్తున్నాను. ఓకేనండి. నాకు ఎగ్జాక్ట్‌గా 8:30 వచ్చేసింది. అంటే ఈ కస్టమర్‌కొచ్చేసి పైనుంచి ఇక్కడి నుంచి ఒక 5:30కి పెట్టినప్పుడొచ్చేసి 8:30 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనండి. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. ఇంక మనకొచ్చేసి చెప్పాను గదా! ఫార్ములా అయితే ఇదే అనమాట చంకకి. ఎవరికైనా డ్రెస్సులకైనా, హై నెక్కైనా, డీప్ నెక్కైనా, వేటికైనా గూడాను ఫార్ములా ఇదే ఉంటుంది. నడుముకి కావాల్సిన కొలత నడుము పర్ఫెక్ట్‌గా మార్క్ చేసాము. అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత మార్క్ చేసినాము. ఇంక డీప్ ఎంతుందో అంత మార్క్ చేసాం. మనకు కావాల్సిన చంకయినప్పుడు ఈ మార్కింగ్ కిందకైనా మార్క్ చేసేసుకోవాలి. ఎక్కువ కావాలంటే చంక రౌండు, తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయాలి. అంతేగాని ఇక్కడున్న ఈ మార్కింగ్ అటు ఇటు జరుపుతారు. ఇది పెద్ద రాంగ్. అంతేగాని మనకి 9 ఇంచులు వచ్చింది కదా అనేసి ఇక్కడ హాఫ్ మనకు కావాల్సింది 8:30 కాబట్టి ఈ విధంగా ముందుకు మార్క్ చేసేస్తే మనకి తగ్గిపోయేదేంటి అప్పర్ చెస్ట్ కొలత తగ్గిపోద్ది. ఓకేనా? నడుముకి కావాల్సిన కొలత నడుము పర్ఫెక్ట్‌గా మార్క్ చేసాము. అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత మార్క్ చేసినాము. ఇంక డీప్ ఎంతుందో అంత మార్క్ చేసాం. మనకు కావాల్సిన చంక అయినప్పుడు ఈ మార్కింగ్ కిందకైనా మార్క్ చేసేసుకోవాలి. ఎక్కువ కావాలంటే చంక రౌండు, తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయాలి. అంతేగాని ఇక్కడున్న ఈ మార్కింగ్ అటు ఇటు జరుపుతారు. ఇది పెద్ద రాంగ్. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతొచ్చింది? 9:30. ఇప్పుడెంత? అందులో సగం వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు. అదే పావు తక్కువ 5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక బ్యాక్ వైపున డాట్ వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ మనం డాట్‌కి ఎంత విడిచిపెట్టామో హాఫ్ ఇంచు కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసాను. ఈ సైడ్ కుట్టుపడే దగ్గర వచ్చేసి సైడ్ క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయాలండి. ఇలా హాఫ్ ఇంచ్ తీయాలి. ఎక్కడి నుంచి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేయాలనమాట. ఈ హాఫ్ ఇంచ్ తీయకపోతే మీకు ఈ సైడ్ వచ్చేసి ముడతలొచ్చేస్తాయి. ప్లస్ ఈ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకొచ్చేస్తది అందుకోసం ఖచ్చితంగా పెద్ద సైజు వాటికి హాఫ్ ఇంచు, చిన్న సైజు వాటికొచ్చేసి పావించు, ఇంకా హెవీ సైజు వాటికొచ్చేసి ముప్పావించు కూడా తీయాలి. అంటే వాళ్ళకొచ్చేసి బాగా లావుగుండేవాళ్ళు 17 ఇంచులు అట్లా ఏస్తారు కదా బ్లౌజులు. అట్లాంటి వాళ్ళకొచ్చేసి ఇక్కడ ఒక ముప్పావించు కూడా తీయాల్సొస్తదండి. ఓకే. ఇదంతా బ్లౌజ్‌ని బట్టి మారిపోద్దనమాట. కానీ పెద్ద సైజు వాటికి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసి చూడండి. మీకు ఇక్కడ సైడ్ వచ్చేసి ఏ విధంగా ముడతలు రావు. ఇక్కడొచ్చేసి ఒక పావించి ఈ విధంగా డౌన్ పెడుతున్నానండి. ఈ విధంగా డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట మనకు అందుకోసం. ఈ విధంగా. ఓకేనండి. ఇంతవరకు అర్థమైంది కదా! ఇంకిక్కడొచ్చేసి ఈ డాట్‌కిను సైడ్ కుట్టుబడే దగ్గర ఈ రెండిటికి కూడా రన్నర్‌తో మార్క్ చేసేసుకున్నామనుకోండి, మనకి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా! బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఓకేనండి. ఇంకోటేంటంటే నడుము కొలత ప్రకారం అందరికీ సెట్ అవ్వదండి. కొంతమందికి మాత్రమే సెట్ అవుతది. అది మనకి ఆది బ్లౌజ్ చూడంగానే కొన్ని అర్థమైపోద్ది. కొన్నిటికేంటంటే మెజర్‌మెంట్స్ చూడంగానే మనకు అర్థమైపోద్ది. ఓకే. వీళ్ళకొచ్చేసి మన నడుము కొలత ప్రకారం అయితే సెట్ అవ్వదు అని. ఓకేనండి. నేను ఒక వీడియో కూడా చేస్తున్నానండి. నడుము కొలత ప్రకారం అందరికి సెట్ అవుద్దా అనేసి ఒక వీడియో చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుద్ది. ఓకేనా? నేనొచ్చేసి కొంచెం ఖర్చు ఎక్కువే పెడుతున్నానండి ఇక్కడ. ఈ నెక్కుననేది మనము ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. అంటే బ్లౌజ్‌ని కుట్టేటప్పుడు కట్ చేసేస్తానండి. ముందే కట్ చేయడం వల్ల నెక్ అనేది పక్కా జరిగిపోద్ది అందుకోసం. ఒకవేళ లైనింగ్ కట్ చేసినా కూడాను నేను లైనింగ్‌కి ఒరిజినల్ క్లాత్‌కి గమ్ పెడతాను గదా! గమ్ పెట్టే ముందు ఇదైతే కట్ చేసేస్తాను. కానీ ఒరిజినల్ క్లాత్ నెక్‌ని మాత్రం కట్ చేయనండి. అది కుట్టేటప్పుడు కట్ చేస్తాననమాట. అప్పుడు మనకి నెక్ పక్కా జరిగిపోదనమాట. హెచ్చుతగ్గులు రావు. పర్ఫెక్ట్ షేప్ గూడా ఉంటదండి అందుకోసం. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా చివరన ఈ క్లాత్ ఉంది గదా! ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నా. ఇక్కడొచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. మనకి హ్యాండ్ పొడవొచ్చేసి 7:30 ఇంచులనమాట. ఓకేనా? 7:30 కానీ 8 ఇంచులు ఒక పావించి ఎక్స్‌ట్రా అనమాట. ఓకే. నేను టోటల్ వచ్చేసి ఒక 8:30 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అదే 8:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. వీళ్ళకి చంక డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3:30 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అదే 3:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులండి. పావు తక్కువ 7 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేశాను. వీళ్ళకి ఎంతండి చంక రౌండు? 8:30.
8.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఇక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసామనమాట. ఓకేనా. ఇంకా హ్యాండ్ షేప్ తీయడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ పెట్టుకోండి. ఓకేనా. ఇంక ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచులో కలిపేయాలి. 1/2 ఇంచులో కలిపేసి ఈ లైన్‌లోకి కలిపేయాలనమాట. ఇంక సగానికి వచ్చే కొద్దీ ఈ గీత కానుంచి గీత డ్రా చేస్తే ఎట్లా ఉంటదో ఆ విధంగా మార్క్ చేసేసుకుంటూ పోవడమే. ఓకేనా అండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. వచ్చేసి చంక లూజ్ మార్కింగ్ కదా, హ్యాండ్‌ని వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది 7.5 కదా, అందులో సగం ఎంత, పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. 3/4 ఇంచు. గీత తక్కువ మార్క్ చేసేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సన్నగా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్‌లోకి ఈ విధంగా మార్క్ చేసేసేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి సన్నగా తీయాలండి, పూసుగా రావాలి. స్టార్టింగ్‌లో మనం లావుగా తీసామనుకోండి అక్కడ హ్యాండ్ లాగేసినట్టు ఉంటుంది, అందుకోసం. ఓకేనా. చూడండి, ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా రనర్తో మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఈ హ్యాండ్స్ అయితే మనకు పని లేదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా క్లాత్ని ప్లేస్ చేస్తున్నానని కూడా గమనించండి. ఇక్కడ చూడండి, ఓపెన్స్ ఏమో నా వైపు ఉన్నాయి, హ్యాండ్ని ఇక్కడ కదా ఇటువైపున కదా కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయడం. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం కూడాను అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ షోల్డర్ను ఈ చంకని ఇప్పుడే కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపున 1/2 ఇంచ్ అనేది డౌన్ పెట్టాను కదా, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ విధంగా డౌన్ పెట్టాలండి. ఓకేనా. ఎక్కడ వరకు అయితే డౌన్ పెట్టానో ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇంక ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, అప్పర్ చెస్ట్ కొంత మాత్రమే. ఓకేనా. ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి, ఇది తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి చంకలు అవుతుంది కదా ఫ్రంట్ పార్ట్, ఇది మార్క్ చేద్దాం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. చూడండి. ఓకేనా. ఇది డీప్ నెక్ కొలతాయి కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటాం. ఓకేనండి. ఇంక వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఒక 6.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాం. 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కట్ చేసాం కదా నెక్, అక్కడ వరకు కూడా ఈ విధంగా కలిపేస్తున్నానండి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నాం. ఓకేనండి. ఇంక వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అనమాట. ఓకేనా. టోటల్ ఖర్చులతో కలిపి చెప్తున్నానండి. ఓకేనా. ఈ విధంగా 13 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేశానండి. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులు మార్క్ చేద్దాం. అక్కడ ఎంత ఉంటుంది కింద నుంచి, ఒక 1.5 ఇంచులు. ఓకే అండి. ఇంక ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసేసాను. వీళ్ళకి డాట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికీ కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా. ఓకేనండి. మనకు కావాల్సిన నడుము కొలత ఒకసారి చూద్దాం. ఎంత మనకు కావాల్సింది 8.5 కదా, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 8.5 ఇక్కడికి వస్తుంది. ఓకేనండి. మన ఫార్ములా ప్రకారం కొన్నిటికి వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తాం. ఎందుకు మార్క్ చేస్తామంటే ఈ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి లైన్ అనేది స్ట్రైట్‌గా రావాలి కాబట్టి
ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు కూడా మార్క్ చేసేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి లేదు. ఓకేనా. వీళ్ళకొచ్చేసి చెస్ట్ నార్మల్‌గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఈ లైన్ కూడాను స్ట్రెయిట్‌గానే వచ్చింది. స్ట్రెయిట్‌గానే వచ్చింది కాబట్టి నేనొచ్చేసి ఇక్కడ ఏ విధమైన హాఫ్ ఇంచులైతే మార్క్ చేయలేదు. ఇంకొచ్చేసి సైడ్ వచ్చేసి ఖర్చుకు మార్క్ చేస్తున్నాను. ఓకేనండి. ఇంకోటేంటంటే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ సైడ్ అనేది కనీసం ఒక 2.5 ఇంచులు ఉండాలండి. ఓకేనా. 2.5 ఇంచులు ఉంటేనే సైడ్ వచ్చేసి షేప్ పట్టీ అండి. సారీ, ఈ షేప్ పట్టీ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఒక 2.5 ఇంచులు వెడల్పు ఉంటేనే మనకు పర్ఫెక్ట్ ఉంటది. చెస్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంటది కాబట్టి ఈ షేప్ పట్టీ పట్టుకొని ఉంటదనమాట. ఓకేనా. ఇక్కడ 1.5 ఇంచులు, 1 ఇంచ్ ఉందనుకోండి బ్యాక్ వైపున కూడా ఒక గీతలాగా వస్తది. ప్లస్ ఇక్కడంతా లూజ్ వచ్చేస్తది. ఓకే. మీరు కొంచెం పైకి మార్క్ చేసేసుకోకుండా కిందకి పెడతారు కదా, అందుకోసం అనమాట. అదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. ఇంకిక్కడొచ్చేసి లోపలికి ఒక పావించి మార్క్ చేస్తున్నా. మార్క్ చేసేసుకున్నట్టుగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తానండి. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. కస్టమర్ దగ్గర వచ్చేసి ఫ్రంట్ కొలత తీసాననమాట. తీసినప్పుడు నాకు వచ్చేసి 12 ఇంచులు ఉంది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను. 1 ఇంచ్ దేనికి యాడ్ చేశానంటే షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్, ఇంకెక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనమాట. మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, కుట్టిన తర్వాత మనకు పైకి వచ్చేస్తుంది. ఓకేనా. అప్పుడు దీనికి కావాల్సిన 12 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. అందుకోసం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకెవరికైనా కూడాను ఫ్రంట్ నెక్ మీరు మార్క్ చేసిన తర్వాత ఎవరికైనా 99% సరిపోద్దండి. సరిపోనోళ్ళు ఇద్దరుంటారు. అది ఎవరనేది చెప్తాను. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులు మార్క్ చేసేయండి. ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి ఒక 5 ఇంచులు మార్క్ చేసేస్తే సరిపోద్దనమాట. ఎవరికి సరిపోదండి అంటేను హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదు. ఇక్కడ 5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్దనమాట. అట్లాంటి వాళ్ళకొచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ చెస్ట్ అనేది హెవీగా ఉన్న వాళ్ళకి కూడాను ఇక్కడ నుంచి ఒక 5.5 ఇంచులు మార్క్ చేయాలి. అట్లాంటి వాళ్ళకి కూడాను ఒక 5.5 ఇంచులు మార్క్ చేయాలి. ఈ 5.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ పొడవు కూడా డిఫరెన్స్ వచ్చేస్తది. హైట్ ఉన్నప్పుడు వీళ్ళకి ఫ్రంట్ పొడవు కూడా కిందకి మార్క్ చేయాల్సి వస్తది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడాను ఈ ఈ కొంచెం కిందకి మార్క్ చేయాల్సి వస్తది ఈ ఫ్రంట్ పొడవు అనేది. ఓకేనండి. ఇక మీకు అప్రాక్సిమేట్‌గా ఇంకా పర్ఫెక్ట్‌గా తెలియాలంటే ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచు, 2 ఇంచుల వరకే ఉంటదండి. 1.5 నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకుంటే ఈ పొడవు అనేది సరిపోద్ది. ఇదేం మార్కింగు? ఫ్రంట్ పొడవు మార్కింగు. ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఇంకెవరికైనా కూడాను గుడ్డిగా గుర్తుపెట్టేయాలి అంటే ఇక్కడ నుంచి అంటే హై నెక్కే వేస్తారు. అప్పుడు ఎట్లా తెలుస్తదని మీకు డౌట్ రావచ్చు. అట్లాంటప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 లేదా 2 ఇంచులు మార్క్ చేసేస్తే ఎవరికైనా సెట్ అయిపోద్ది డౌట్ లేకుండా. ఓకేనండి. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకిక్కడొచ్చేసి ఈ మెయిన్ డాట్‌కిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర రనర్‌తో మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఫ్రంట్‌లో కూడా కట్ చేసామనమాట. ఇంక మనకు కావాల్సిందేంటి షేప్ పట్టీ. షేప్ పట్టీకి ఇందులో నుంచి ఒక కొలత తీద్దామండి. ఇక్కడ నుంచి ఎంతుంది? 3 ఇంచులు డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంతుంది? 10.5 ఉందనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. మనకెంతొచ్చిందండి అక్కడ పొడవు 10.5 కదా. దీనికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. ఇప్పుడెంత? 11 ఇంచులు. అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులండి. అదే 4.5 ఇంచులు ఇక్కడ ఈ విధంగా మార్క్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 3.5 అనమాట. ఓకేనా. ఇంకా ఈ 3 మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. ఈ షేప్ పట్టీలు ఈ పొడవులు అనేటివి బ్లౌజులు బట్టి కొంచెం మారుతుంటాయండి. ఓకేనా. అదొక్కటి తెలుసుకుంటే ఎవరికైనా ఫార్ములా ఇంతే. ఇక్కడ ఒక 4.5 పెట్టండి ఫ్రంట్, బ్యాక్ ఒక 4 పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక 3.5 పెట్టేసేయండి. ఓకేనా. చూడండి ఈ విధంగా. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడైతే నేను ఘాటు పెట్టేస్తున్నానండి. వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇక్కడే కుట్టు పడుతుంది. ఓకేనా.
ఇక్కడ వచ్చేసి దీనికి ఎక్కడైతే కుట్టు పడుతుందో సేమ్ ఇది బ్యాక్ పార్ట్ కూడా అక్కడే కుట్టు పడుతుంది. జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగానే జాయిన్ చేసేస్తామండి, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసి. ఓకేనా, ఇంక ఇందులో ఏ డౌట్ లేదనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్ పట్టి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.